హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు వారాహి డీనింగ్ ఛానల్. కార్తీక పురాణం 21వ అధ్యాయం అండి. శంకుడి కథ. కృష్ణుడి ద్వారా తన గత జన్మను గురించి తెలుసుకున్న సత్యభామ తిథులలో ఏకాదశి మాసాలలో కార్తీక మాసం ఎందుకు ప్రీతికరమైనవో చెప్పవలసిందిగా కోరుతుంది. ఇదే విషయాన్ని గతంలో పృథు చక్రవర్తి అడిగితే నారద మహర్షి అందుకు గల కారణాలను చెప్పాడని, ఆ విషయాలను ఆమె ముందు ఉంచుతానని కృష్ణుడు అంటాడు. గతంలో నారద మహర్షి పృథు చక్రవర్తి మధ్య జరిగిన సన్నివేశాన్ని ఆమె కళ్ళకు కడతాడు. పృథు చక్రవర్తి అడిగిన ప్రశ్నకు నారద మహర్షి సమాధానం చెప్పడం మొదలు పెడతాడు. పూర్వం శంకుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అసురు లక్షణాలు కలిగినవాడు కనుక దేవతలను నానా రకాల ఇబ్బందులు గురి చేస్తూ ఉంటాడు. దేవలోకాన్ని ఆక్రమించుకుని అక్కడి నుంచి దేవతలందరినీ తరిమివేస్తాడు. దాంతో వాళ్ళంతా కూడా వాడి కంటికి కనిపించకుండా మేరు పర్వత గుహాల్లో తలదాచుకుంటారు. వాళ్ళ కోసం శంకుడు గాలిస్తూనే ఉంటాడు. దేవతలను నమ్మకూడదు, వేదాల ద్వారా వాళ్ళు మళ్ళీ శక్తిమంతులై తనపై దాడి చేసే అవకాశం లేకపోలేదని అనుకుంటాడు. అందువలన వేదాలనేవి లేకుండా చెయ్యాలని నిర్ణయించుకుంటాడు. అయితే దేవతలు వేదాలను ఆ అసురుడి కంట పడకుండా అవి నీటిలోని ఉండేలా చేస్తారు. శంకుడికి అనుమానం వస్తుంది. నీటి యందు వేదాలను దాచి ఉంటారనే ఉద్దేశంతో సముద్రంలోకి దిగేసి వెతకడం మొదలు పెడతాడు. ఎంతగా వెతికినా అవి కనిపించకపోవడంతో నిరాశ చెందుతారు. వాళ్ళు తప్పనిసరిగా నీటి అందే దాచి ఉంటారు. అవి దొరకకుండా తాను బయటికి వెళ్ళకూడదని సముద్ర గర్భంలో వెతుకులాట సాగిస్తూ ఉంటాడు. శంకుడు సముద్ర గర్భాన ఉండడంతో దేవతలంతా గుహల్లో నుంచి బయటికి వస్తారు. బ్రహ్మదేవుడు వెంటరాగా అంతా కలిసి వైకుంఠానికి వెళతారు. ఆ సమయంలో స్వామి యోగ నిద్రలో ఉంటారు. అది కార్తీక శుద్ధ ఏకాదశి కావడంతో మంగళ వాయిద్యాలను మ్రోగిస్తూ కీర్తిస్తూ స్వామిని యోగ నిద్ర నుంచి మేల్కొలుపుతారు. అప్పుడు స్వామి నిద్రలేచి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తనని పూజించిన వారికి సకల శుభాలు చేకూరుతాయని అభిమిస్తారు. వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తి దర్శనం చేసుకున్న దేవతలు శంకుడి ఆగడాలు గురించి వివరిస్తారు. వేదాలకు ఆపద వాటిల్లిందని చెబుతారు. వేదాలను దక్కించుకోవడానికి శంకుడు సముద్ర గర్భంలో వెతుకుతున్నాడని అంటారు. శంకుడి గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, వాడి సంహారానికి సమయం ఆసన్నమైందని విష్ణుమూర్తి చెబుతాడు. శంకుడిని అంతం చేయడానికి తాను మత్స్యావతారాన్ని ధరించనున్నానని అంటాడు. మత్స్యావతార ప్రయోజనం అనేది చెబుతూ అక్కడి నుంచి అదృశ్యమవుతారు. కశ్యప మహర్షి సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ ఉండగా ఆయన దోసిల్లోకి చేపపిల్ల వస్తుంది. ఆ చేపపిల్లను వెంటనే ఆయన తన కమండలంలో వేస్తాడు. క్షణాల్లో ఆ చేపపిల్ల కమండలం అంతా నిండిపోతుంది. దాంతో ఆయన దానిని ఒక బావిలో విడిచిపెడతాడు. క్షణాల్లో దాని ఆకారం పెరిగిపోయి బావి అంతా ఆక్రమిస్తుంది. వెంటనే ఆయన దానిని తన మంత్రశక్తితో సరస్సులోకి పంపుతాడు. ఆ చేపపిల్ల సరస్సు అంతటినీ కూడా అలుముకుంటుంది. ఇదంతా ఆయనకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అప్పుడు ఆయన దానిని సముద్రంలోకి వదులుతాడు. సముద్రంలోకి విడిచిపెట్టబడిన ఆ చేప తన ఆకారాన్ని మరింత ఎక్కువగా పెంచుకుంటూ నీటి అడుగుకు చేరుకుంటుంది. ఒకవైపున వేదాల కోసం శంకుడు వెతుకుతూ ఉంటే మరొక వైపున శంకుడి కోసం మత్స్యావతారాల్లో స్వామి వెతుకుతూ ఉంటారు. చివరికి స్వామి ఆ అసురుని చిక్కించుకుని సంహరించి వేదాలను రక్షిస్తాడు. శంకుడిని శంఖంగా మార్చుకుని తన చేత ధరించి సముద్ర గర్భం నుంచి బయటికి వస్తాడు. అసురుడి పోరాటం కారణంగా అలసిన స్వామి బదరీవనంలో సేద తీరుతారు. దేవతలు మహర్షులు స్వామిని సేవిస్తూ కీర్తిస్తారు. తాను అడుగుపెట్టిన కారణంగా బదరికవనం ప్రదేశం మహాపుణ్యస్థలిగా మారుతుందని, భవిష్యత్తులో ఇది గంగా కాళింది సంగమస్థానం అవుతుందని అంటారు. అక్కడ చేసే జపతపాలు వెంటనే ఫలితాన్ని ఇస్తాయని వారికి స్వామి చెబుతాడు. బదరీక్షేత్ర దర్శనం వలన సమస్త పాపాలు దోషాలు నశిస్తాయని అంటాడు. ఇతర క్షేత్రాల్లో ఏళ్ల తరబడి చేసే పూజలు సేవలు తపస్సులు బదరీలో ఒక్కరోజు చేసిన అదే ఫలితం చేకూరుతుందని చెబుతాడు. బదరీలో చేసే పితృకార్యాల వలన వాళ్ళ పితృలోకం నుంచి విష్ణులోకం చేరుకుంటారని చెప్పేసి విష్ణుమూర్తి తిరిగి వైకుంఠానికి చేరుకుంటారు. బదరీ దర్శనం వలన ఎంత పుణ్యం కలుగుతుందో కార్తీకంలో ఈ కథను వినడం వలన అంతటి ఫలితం కలుగుతుందని పృథు చక్రవర్తితో నారదుడు చెబుతారు. ఓకే అండి, విన్నారు కదా కార్తీక పురాణం 21వ అధ్యాయంలో శంకుడు కథ గురించి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దామండి. బాయ్ అండి. థ్యాంక్ యూ.